హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనం క్రిస్పీగా క్యాబేజీ పకోడీ అనేది తయారు చేసుకుంటున్నాము. సో వీటిని ఇలా సన్నగా పొడుగ్గా తరగాలండి. అలానే ఆనియన్స్ కూడా. సో ఇప్పుడు ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం తురిమేసి పెట్టుకున్న ఈ క్యాబేజీని దీనిలో వేసేసుకొని, అలానే ఆనియన్స్ కూడా దీనిలో వేసేసుకోండి. సో అలానే ఒక కప్పు తీసుకున్నానంటే నేను శనగపిండి ఒక కప్పు శనగపిండి వేసాము. ఒక హాఫ్ కప్పు బియ్యపిండి అండి. అలానే కొత్తిమీర, కరివేపాకు, పసుపు, రుచికి సరిపడా సాల్టు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర, అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. వీటన్నిటిని బాగా కలపండి. ముందు ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకోవాలండి మనం పకోడీకి ఎప్పుడైనా సరే. ఇలా మనం కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలండి. వాటర్ అయితే ఎక్కువ పట్టవు అసలు. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిలోని ఈ బ్యాటర్ కొంచెం తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాంటి వెడల్పాటి ఒక బాండీ పెట్టేసుకోండి. మనకి డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు మనం పకోడీ ఇలాగ వేసేసుకుందాం. అన్నీ ఇలాగా వేసుకోవటమేనండి. మనం కొంచెం ఫ్రై అయినాక క్యాబేజీ మనం తిప్పుకుందామండి. లేదంటే కనుక వెంటనే అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి అతుక్కుంటాయి అన్నమాట. సఫిషియెంట్గా రావు మనకి. ఒక 5 మినిట్స్ ఇవి ఫ్రై అయినాక అప్పుడు తీద్దాం మనం. చూసారు కదా, ఒక 5 మినిట్స్ అయినాక ఇలా తిప్పుకుంటే అవి వచ్చేస్తాయి అన్నమాట చక్కగా. సో చూసారు కదండి, చక్కగా ఫ్రై అయినాయి అనమాట. మనకి కర్రీస్ పాయింట్లో కూడా అమ్ముతారు చూడండి. ఇలా క్యాబేజీ ఫ్రై అని, దొండకాయ, బెండకాయ అని చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఏ కలరు వేయలేదండి. ఫుడ్ కలరు న్యాచురల్గా మనం ఫ్రై చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం హాఫ్ తీసుకున్నాం కదా, ఇది దీనిలో వేసేసుకొని ఈ బౌల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. దీన్ని అంతా కూడా, ఈ కలర్ అంతా కూడా దీన్ని పట్టేట్టు బాగా కలపండి. ఫుడ్ కలర్ యాడ్ చేసాం కదా, ఇలా వస్తుంది మనకి. ఇవి చక్కగా ఫ్రై అయినాక అవే వచ్చేస్తాయి చూడండి. మనం వీటిని ఏం కదిలించాల్సిన అవసరం లేదు. పచ్చిగా ఉన్నప్పుడు కదిలిస్తే ఫార్మేషన్ రాదనమాట. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందామండి. అలానే కరివేపాకు,
అలాగే 4 జీడిపప్పులు కూడా అలాగే వేయించుకుందాం. చూసారు కదండి, ఇవేమో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసింది, అంటే బయట కొన్నప్పుడు ఇలానే ఉంటుంది అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవేమో మనం ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా న్యాచురల్గా ఫ్రై చేసాం. సో ఇలా గార్నిష్ చేసి తినేసేయటమేనండి. స్నాక్స్ లాగైనా తినొచ్చు, లేదు మనం రైస్లోకైనా సరే ఫ్రై లాగా తినొచ్చు అనమాట. సాంబార్ కానీ పులుసు కానీ అలా చేసినప్పుడు సైడ్ డిష్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.